నమస్కారం. ఈరోజు మనం ఒక హృదయాన్ని హత్తుకునే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే అమ్మ చేతి అన్నం. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు. బహుశా మనందరి జీవితాల్లో ఎక్కడో ఒకచోట దాగి ఉన్న ఒక సున్నితమైన అనుభూతి. ఈ ప్రయాణం ద్వారా ఆ మాతృమూర్తి ప్రేమలోని గొప్పదనాన్ని మరోసారి గుర్తు చేసుకుందాం. అయితే కథలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈ ఉరుకుల పరుగుల ఆధునిక జీవితంలో బిజీగా గడుపుతున్న మనం ఆ స్వచ్ఛమైన ప్రేమను ఎక్కడైనా మర్చిపోతున్నామా? పనుల ఒత్తిడిలో పడిపోయి మనకు అత్యంత ఆత్మీయమైన బంధాలను దూరం చేసుకుంటున్నామా? ఈ ప్రశ్నే రాము అనే అబ్బాయి జీవిత ప్రయాణానికి పునాది. సరే, ముందుగా ఈ కథ ప్రారంభంలోకి వెళ్దాం. బాల్యం మరియు అమ్మ ప్రేమకు సంబంధించిన పునాది ఎలా పడుతుందో ఇక్కడ మనం చూడొచ్చు. ఒక చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. పాపం వాళ్లది పేద కుటుంబమే, కాని అతని అమ్మ ప్రేమ మాత్రం చాలా చాలా గొప్పది. ప్రతిరోజు ఉదయం రాము స్కూల్కి వెళ్లే ముందు అమ్మ ఎంతో ప్రేమగా తన చేతులతో అన్నం పెట్టేది. కాని రాముకి మాత్రం అమ్మా, ప్రతిరోజు ఇదే కూరా అని భలే చిరాకొచ్చేసేది. ఆ చిన్నారికి అప్పుడు తెలీదు కదా, ఆ సామాన్యమైన కూరలో కలిసి ఉన్న అమ్మ ప్రేమ ఎంత మధురమైనదో. రాము అలా చిరాకు పడుతున్నా సరే, అమ్మ మాత్రం నవ్వుతూ, ఒకరోజు నువ్వు పెద్దవాడైతే ఈ రుచిని ఖచ్చితంగా మిస్సవుతావురా బిడ్డా అనేది. భవిష్యత్తు గురించి ఒక తల్లికి ఉండే స్పష్టమైన అవగాహనకు ఆ మాట ఒక అద్భుతమైన నిదర్శనం. ఇక అక్కడి నుండి కథ ఆధునిక జీవితం వైపు ఎలా మారిందో గమనిద్దాం. నగర జీవితం, అందులోని మార్పులు రాము జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయో చూద్దాం. కాలం ఎవ్వనికోసమూ ఆగదు కదా, అలా వేగంగా గడిచిపోయింది. రాము ఒక పెద్ద ఉద్యోగం కోసం నగరానికి వెళ్ళిపోయాడు. ఇక చూసుకోండి, పూర్తిగా బిజీ లైఫ్. ఎప్పుడూ అంతులేని మీటింగ్స్, కొత్త కొత్త ఫ్రెండ్స్, లేట్ నైట్ పార్టీలు. ఆ సిటీ హడావిడిలో పడిపోయి తన బాల్యపు జ్ఞాపకాలను, ముఖ్యంగా ఆ అమ్మచేతి ముద్దను రాము మెల్లమెల్లగా మర్చిపోవడం ప్రారంభించాడు. కాని ఒకరోజు రాత్రి ఏమైందంటే, ఒక పెద్ద హోటల్లో చాలా ఖరీదైన భోజనం తింటూ ఉన్నాడు. చుట్టూ విలాసవంతమైన వాతావరణం. సడన్గా ఆ ఖరీదైన వంటకాల ముందు అతనికి వాళ్ల అమ్మచేతి అన్నం గుర్తొచ్చింది. ఎంతో ప్రేమగా అమ్మ కలిపిపెట్టిన ఆ పాత రుచికోసం అతని మనసు విపరీతంగా పరితపించడం మొదలుపెట్టింది. సరిగ్గా అదే సమయంలో ఆ బిజీ జీవితానికి సడన్ బ్రేక్ వేస్తూ ఒక ఊహించని ఫోన్ కాల్ వచ్చింది. ఆ హోటల్లో కూర్చుని ఉన్న క్షణంలోనే వచ్చిన ఆ ఫోన్లో వినిపించిన ఒక్క మాట, నీ అమ్మ ఆస్పత్రిలో ఉంది అని. అంతే, ఆ మాట వినగానే విలాసాలు, మీటింగ్స్ అన్నీ క్షణాల్లో మాయమైపోయాయి. చేతిలో ఉన్న పనులన్నీ అలాగే వదిలేసి గుండె పగిలినంత పనై పరుగు పరుగున తను ఊరికి బయల్దేరాడు రాము. ఊరికి చేరుకునేసరికి అమ్మ ఆసుపత్రి మంచంపై చాలా బలహీనంగా పడుకునుంది. ఆ పరిస్థితి చూడగాని రాము కన్నీళ్లాపుకోలేకపోయాడు. ఏడ్చుకుంటూ వెళ్ళి, అమ్మా, నువ్వు చేసిన సాధారణ అన్నం మళ్ళీ తినాలమ్మా, ఒక్కసారి ఆ చేత్తో నాకన్నం పెట్టమ్మా అని చిన్న పిల్లాడిలా ప్రాధేయపడ్డాడు. అప్పుడు అమ్మ ఏం చేసిందో తెలుసా? తన చేతులు వణుకుతున్నా సరే ఎంతో ప్రేమగా రాము తలనిమిరి, నువ్వు సంతోషంగా ఉంటే అదే నాకు పండుగరా అని ఆప్యాయంగా బదిలిచ్చింది. నిజంగా చెప్పాలంటే అంతటి అనారోగ్య పరిస్థితుల్లో కూడా తన బాధను పక్కనపెట్టి బిడ్డ సంతోషాన్నే కోరుకునే ఆ మాతృమూర్తి హృదయం ఎంత విశాలమైనదో కదా. ఇక్కడే మనం ఒక లోతైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. అమ్మ ప్రేమకు ప్రత్యామ్నాయం ఈ సృష్టిలో ఎక్కడా లేదు అని రాము తెలుసుకున్న ఆ క్షణం గురించి మాట్లాడుకుందాం. ఆ రోజు రాముకు ఒక పెద్ద కఠోర సత్యం తెలిసొచ్చింది. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎంత ఖరీదైన భోజనమైనా దొరుకుతుంది, కాని అమ్మ ప్రేమ రుచి మాత్రం ఒక్కసారి కోల్పోతే తిరిగి దొరకదు. ఏ డబ్బుతోనూ ఆ స్వచ్ఛమైన ప్రేమను మనం కొనలేము. ఈ సత్యాన్ని రాము ఆ క్షణంలో పూర్తిగా అర్థం చేసుకున్నాడు. అందుకే అమ్మను ప్రేమించడానికి, ఆమె మనకోసం చేసిన త్యాగాలను గుర్తించడానికి కేవలం ఒక్కరోజు ఎప్పటికీ చాలదు. కాలం ఎవరికోసమూ ఆగదు కదా. అందుకే ఈరోజే వీలైతే ఇప్పుడే అమ్మతో, అమ్మా, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పండి. మనకోసం సర్వస్వం ధారపోసిన ఆ స్వచ్ఛమైన ప్రేమకు ఇంతకంటే అద్భుతమైన బహుమతి ఇంకేముంటుంది? ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. బహుశా రేపటికోసం ఎదురుచూడకుండా ఉండటమే మనం చేయగలిగే మంచి పని.